శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. గోవుల యొక్క మలమూత్రముల యందు శ్రీ మహాలక్ష్మి తన నివాస స్థానాన్ని కల్పించుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పిన తరువాత ధర్మరాజు గారి యొక్క ప్రశ్నని దృష్టిలో పెట్టుకుని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి సువర్ణదానం వల్ల వచ్చేటటువంటి వైభవాన్ని, సువర్ణదానం యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ భీష్మాచార్యుల వారి యొక్క తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారు శరీరత్యాగం చేసిన తర్వాత ఆయనకి చెయ్యవలసినటువంటి పరలోక క్రియలు ఏముంటాయో అవన్నీ భీష్ముడు యథావిధిగా చేస్తున్నాడు, కుమారుడు కనుక. అది చేస్తున్నప్పుడు గంగానదీ తీరంలో చేస్తున్నారు. ఈ శ్రాద్ధకర్మ అనేటటువంటి పేరు రావడానికి కారణమే అది శ్రద్ధతో చేసేది. శ్రద్ధ అంటే శాస్త్రాన్ని, గురువుగారు చెప్పినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకుని అవి పరిపూర్ణములైనటువంటి సత్యములు అన్న విశ్వాసంతో చేసేటటువంటి పనులు. ఎప్పుడో మరణించినటువంటి తండ్రి గారికి, తాతగారికి అది గుర్తుపెట్టుకుని ఆ తిథినాడు శ్రాద్ధం పెడితే, భోక్తలకు భోజనం పెడితే అది వాళ్ళకు అందుతుందా అంటే కొన్ని మన కంటితో చూసి చెప్పడం సాధ్యం కాదు, కానీ అవి పరమసత్యములే. రామాయణ కాలంలో, త్రేతాయుగంలో బ్రహ్మాది దేవతలు యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు అందుకోవడానికి రావడాన్ని వచ్చినటువంటి జనులు చూడగలిగేవారు. ఎందుకంటే అది వారి యొక్క ఉపాసన బలం. ఉపాసన బలం వ్యక్తి యందు క్రమక్రమంగా క్షీణించిపోతే తేజోవంతమైనటువంటి రూపములను చూడగలిగినటువంటి శక్తి ఉండదు. అంతవరకు ఎందుకు? మధ్యాహ్నం వెలిగిపోతున్నటువంటి సూర్యబింబాన్ని మనం ఈ కంటితో చూడగలమా? చూడలేము. ఆ తేజస్సుని చూడడానికి ఈ కన్ను సరిపోదు. బాగా దీదీప్యమానంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసే ప్రయత్నం చేసినంత మాత్రం చేతనే తరువాత కళ్ళు కొద్దిగా చీకటైపోతే ఇంకా పరమతేజోవంతమైనటువంటి విషయములను దర్శించడానికి ఈ కన్ను సరిపోదు. అయినప్పుడు శాస్త్రమును ప్రమాణం చేసుకుని మాట్లాడతారు. శాస్త్రం చేత చెప్పబడినది ఏదుంటుందో అది ప్రమాణము. ఎప్పుడో శరీరం విడిచిపెట్టినటువంటి తండ్రి గారికి, తాతగారికి శ్రాద్ధ కార్యాన్ని నిర్వర్తిస్తే అది వాళ్ళకు అందుతుందా? ఇక్కడ భోక్త తింటే వాళ్ళ కడుపు నిండుతుందా అంటే దానికి ప్రత్యక్షంగా చూడడానికి ప్రమాణములు ఉండవు. ఈ కంటితో మన ఎదురుగుండా ఉన్నదాన్ని చూడలేనప్పుడు అసలు కొన్ని విషయములను చూడడానికి ఆ ఉపాసన బలం లేనప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? నేను చూడలేను కాబట్టి, నేను దాన్ని పొందలేను కాబట్టి, నేను దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోయాను కాబట్టి అది సత్యము అని చెప్పడం కూడా సాధ్యం కాదు. అందుకే వాటికి ఏది ప్రమాణము అంటే శాస్త్రము ప్రమాణమై ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో నా కొడుకు కలకత్తాలో చదువుకుంటున్నాడు అనుకోండి, చదువుకుంటుంటే నేను వాడికి కావలసిన ద్రవ్యాన్ని ఇక్కడ తపాలా శాఖ వారి దగ్గరికి వెళ్ళి అది పట్టుకెళ్ళి వాడికి ఇమ్మని వాడి చిరునామా వ్రాసి వాళ్ళకి ఇచ్చాననుకోండి,
వాళ్ళు ఆ ద్రవ్యాన్ని పట్టుకెళ్ళి వాడికి అందజేసేస్తారు. అంతేకాని ఆ ద్రవ్యం వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు పట్టుకెడతారా, అక్కడ అందిస్తారా అంటే, వాడి చిరునామా వ్రాసి ఇక్కడ ఇచ్చినంత మాత్రం చేత ఆ ద్రవ్యం అక్కడ అందుతున్నప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అటువంటి అవకాశం ఉంటే, ఇక భగవంతుడు పెట్టినటువంటి ప్రమాణంలో, భగవంతుడు పెట్టినటువంటి శాస్త్రంలో, భగవంతుడు పెట్టిన విధి విధానంలో ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తాతలు తండ్రులకు కూడా ఆయా తిథులలో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధతో నిర్వర్తించవలసినటువంటి శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే అది వాళ్ళకు అందుతుంది అనడంలో, పితృదేవతలు ఉంటారు అనడంలో ఆశ్చర్యం కానీ అపనమ్మకాన్ని పొందడానికి కానీ అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. అందున సర్వసాధారణంగా లోకంలో ఎవరికైనా సరే తమని కని జన్మనిచ్చి పెంచి పోషించి యోగ్యులుగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలి అన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు లోకంలో. ఎవ్వరికైనా సరే తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి అని కోరుకుంటారు. వారు బ్రతికున్నప్పుడు వారికి చేయవలసినటువంటి సేవ చెయ్యడం, వారి శరీరము పతనమైన తరువాత ఆ తిథిని గుర్తు పెట్టుకుని చెయ్యవలసినటువంటి శ్రాద్ధకర్మలు చెయ్యడం విహిత కర్తవ్యం. అందులో ఏ విధమైనటువంటి నిరుత్సాహము ఉండకూడదు. నిజానికి అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం ఈ అపరకర్మల శాలలు కట్టడం కన్నా కూడా పుణ్యప్రదమైన విషయం ఏదీ ఉండదు. ఇవాళ ఉన్నటువంటి నాగరిక వ్యవస్థలో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో, గృహ సముదాయములు వెలిసినటువంటి స్థితిలో ఒకే భవనమునందు అనేక కుటుంబాలు నివసిస్తున్నప్పుడు, తగినంత వైశాల్యం లేనప్పుడు, ఇటువంటి కార్యక్రమాలకి ప్రతిబంధకాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకొని, ఎవరికైనా తల్లిదండ్రులు పూజనీయులే కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి నైతికమైనటువంటి సహాయాన్ని అందించడం అనేటటువంటిది మనిషిగా అందరి యొక్క కర్తవ్యం. అటువంటి విహిత కర్మ చెయ్యకపోతే ఎవరికైనా మనసు చిన్నబుచ్చుకుంటుంది. అయ్యో, మా నాన్నగారు శరీరం వదిలిపెడితే, మా అమ్మగారు శరీరం వదిలిపెడితే నేను వారికి చెయ్యవలసింది చేయలేకపోయానే అన్న బాధ ఉంటుంది. అందుకే అది చాలా ప్రధానమైనటువంటి కార్యం. అది చేయడంలో నిజానికి ఒకరికొకరు ఎంతో సహకరించుకోవలసి ఉంటుంది. లేకపోతే అయ్యో, నీ చేయవలసింది చేయలేకపోయాను అని ఉన్నవాళ్ళు చిన్నపుచ్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి భీష్మాచార్యుల వారు తన తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారు శరీరత్యాగం చేసిన తరువాత వారికి చెయ్యవలసినటువంటి ఆ పరలోక క్రియలు ఏ ఉన్నాయో అవన్నీ శ్రద్ధతో గంగాతీరంలో చేస్తుంటే తల్లి అయినటువంటి గంగాదేవి సహకారం చేస్తోంది. అటువంటి సమయంలో ఆ నదిలోంచి అంగదములు, కేయూరములు ఇటువంటివి ధరించినటువంటి శంతన మహారాజు గారి యొక్క చెయ్యి నదిలోంచి బయటికి వచ్చింది. వచ్చి భీష్ముడు తండ్రికి పెడుతున్నటువంటి పిండాన్ని ఆయన చేత్తో పుచ్చుకునే ప్రయత్నం చేశాడు శంతన మహారాజు. అయినా సరే భీష్ముడు ఆలోచించాడు, ఇది మా తండ్రి గారి చెయ్యే, నిస్సందేహం నేను గుర్తుపట్టగలను. ఈ కంకణములు ధరించిన చెయ్యి, ఈ కేయూరములతో ఉన్న చెయ్యి, ఈ గుర్తులతో ఉన్న చెయ్యి, ఇది మా నాన్నగారి చెయ్యి. కానీ నేను ఈ పిండాన్ని మా నాన్నగారి చేతిలో పెట్టను. ఎందుకు పెట్టను అంటే, శరీరంతో ఉన్నప్పుడు ఒక ధర్మం, శరీరం వదిలిపెట్టిన తరువాత ఒక ధర్మం అన్వయం అవుతుంది. పితృకరంబున పిండంబు పెట్టు మనదు శాస్త్రము, అంచితమగు కుశాస్తరణమునన్ పెట్టచెప్పు, అట్లగుట నీ పెట్ట చేతనని మనంబున తలచి వచనము చేసే. శరీరత్యాగం అయిపోయిన తరువాత ఇక చేతిలో పిండాన్ని పెట్టకూడదు, అది దర్భల మీద మాత్రమే పెట్టాలి. కాబట్టి నేను దర్భల మీద పెడతాను, చేతికి ఇవ్వను అన్నాడు. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ధర్మం తెలిసి ఆచరించిన వారెవరో వారు ధన్యాత్ములు. వారు సమాజానికి అంతటికీ కూడా మార్గనిర్దేశనం చేసేటటువంటి మహానుభావులై అందరికీ ఆదర్శమూర్తులుగా నిలబడతారు. అంతగా ధర్మాన్ని ఆచరించాడు కనుకనే భీష్ముడు భీష్మాచార్యుడు అనిపించుకున్నాడు, ఆచరించి చూపించాడు. అప్పుడు శంతన మహారాజు గారి యొక్క చెయ్యి
అదృశ్యమైపోయింది. సంతోషంతో బాగా వికసించిన ముఖాలతో ఆయన యొక్క పితృదేవతలందరూ కూడా భీష్ముడి ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఎంతో పొగడవలసినటువంటి రీతిలో ప్రవర్తించావయ్యా భీష్మ, ధర్మ మార్గాన్ని పాటించావు, చేతిలో పిండం పెట్టకుండా దర్భల మీద పెట్టావు, మాకు ఎంతో సంతోషం కలిగింది అని భూమికి గోవులకునై హేమమిడుట అస్మదీయ హితమును దేవస్తోమ ప్రియంబు పావనతా మహనీయంబు జొమ్ము ధర్మ విధిజ్ఞ అన్నారు వాళ్ళు. భీష్మ సర్వసాధారణంగా ఈ పరలోక క్రియలు జరుగుతున్నప్పుడు భూదానం కానీ గోదానం కానీ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు భూదానం గోదానం కాకుండా సువర్ణదానం చేశావు. ఈ సువర్ణదానం చేసినటువంటి కారణం చేత మేము మాతో పాటు దేవతలు కూడా సంతోషించారు. కాబట్టి సువర్ణదానం అనేటటువంటిది చాలా గొప్పది సుమా అని భూమికి గోవులకునై హేమబిడుట అస్మదీయ హితమును దేవస్తోమ ప్రియంబు పావనతా మహనీయంబు చొమ్ము ధర్మ విధిజ్ఞ అని అంటే భీష్మాచార్యుల వారు అది విని ఎంతో సంతోషించి ఆ సువర్ణదానం ఎంత ఉత్కృష్టమైనది అన్నది తెలుసుకున్న వారై తదనంతర కాలమునందు ఎప్పుడెప్పుడు అవకాశం ఏర్పడితే అప్పుడప్పుడు సువర్ణదానం చేస్తుండేవారట. అందుకే ధర్మరాజు గారితో మాట్లాడుతూ భీష్ముడు ఈ సువర్ణదానం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని నువ్వు కూడా దీన్ని చేస్తూ ఉండు అని చెప్పారు. ఆ తర్వాత ధర్మరాజు గారు తాతగారిని ఉద్దేశించి భీష్ముడితో పితృయజ్ఞం ఎట్లా చేయాలో చెప్పు అని అడిగారు. పితృయజ్ఞము అంటే శరీరం విడిచిపెట్టేసినటువంటి తల్లిదండ్రుల్ని ఉద్దేశించి చేసేటటువంటి క్రియాకలాపం, అది ఎట్లా చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన ఆ భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒక సారవంతమైన విషయాన్ని ప్రతిపాదించారు. పితృపూజ సమగ్రియము దైవత పూజనమునకు మనుజవల్లభ పితృదేవతల కొనియాడుదురు దేవతలాదిగా కల్గు నెల్లవారును భక్తిన్. ఓ ధర్మరాజా, తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే పితృదేవతలని ఆరాధన చేయడం అనేటటువంటిది దేవతలను ఆరాధన చేయడం కన్నా కూడా గొప్ప విషయం. ఎందుకని అంటే దేవతలు కూడా పితృదేవతల్ని స్తుతిస్తూ ఉంటారు. ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత తల్లిదండ్రులు పితృదేవతా స్థానంలో ఉంటారు ఆ 3 తరాల వరకు. అందుకని పితామహ ప్రపితామహ అని చెప్పి శ్రాద్ధకర్మ నిర్వహించడం. కాబట్టి వాళ్ళు ఆ పితృదేవతలు మన యొక్క అభ్యున్నతికి ఆశీర్వచనం చేయడానికి యోగ్యులు. అటువంటి పితృదేవతల్ని దేవతలు కూడా స్తుతి చేస్తూ ఉంటారు. కాబట్టి పితృపూజ సమగ్రయము దైవత పూజనమునకు మనుజవల్లభ. పితృపూజ చేయడం అనేటటువంటిది, పితృదేవతారాధనం చేయడం అనేటటువంటిది దేవతలకు చేసేటటువంటి పూజ కన్నా కూడా గొప్పది. అమవస పితృయజ్ఞము తగ పిండ ప్రదాన సహితముగా భక్తిమేం చేయునతడు నిత్యము చేసిన వాడయవు సమంచిత చరిత. ప్రతి అమావాస్య నాడు కూడా పిండ ప్రదానంతో కలిపి చేసేటటువంటి వారు ఆ పితృకార్యాన్ని ఎవరుంటారో వారు ప్రతిరోజు కూడా పితృదేవతల్ని తృప్తిపరిచిన వారితో సమానమే. కాబట్టి అటువంటి కార్యాన్ని చెయ్యడం ద్వారా పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకు పాత్రులు కావచ్చు అని చెప్పి ఆ పితృదేవత ఆరాధన చేసేటప్పుడు ఎవరిని భోక్తలుగా పిలవాలి, ఆ ఆరాధనకు ఎవరిని నిమంత్రణం చెయ్యాలి అన్న విషయంలో భీష్ముడు మార్గదర్శనం చేస్తున్నాడు. దైవిక కృత్యంబులకు భూవర భూసురుల సూక్ష్మముగ శోధింపంగా వలదు, కానీ పితృపూజా విధికి పరీక్ష వలయు సమ్యగ్భంగిన్. దేవతల యొక్క ఆరాధన చేసేటప్పుడు, వాళ్ళను ఉద్దేశించి పూజలు చేసేటప్పుడు మనం ఎవరిని ఆ ఆరాధన కొరకు పిలుస్తూ ఉంటామో, ఎవరిని పూజ చెయ్యమని పిలుస్తామో వాళ్ళని అంత సూక్ష్మంగా పరిశీలించక్కర్లేదు. వీళ్ళ యొక్క శీలం ఎటువంటిది, వీళ్ళ సమర్థత ఎటువంటిది అంత సూక్ష్మంగా విచారించక్కర్లేదు. కానీ పితృదేవత
కార్యక్రమానికి సంబంధించినంత వరకు పితృకార్యం జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఎవరిని ఆ ఆరాధనకు ఆహ్వానించామో వారి విషయంలో పరిశీలించవలసి ఉంటుంది తప్ప తొందరపడి వారిని నియామకం చేయకూడదు అని చెప్తూ ఆ విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్త గురించి భీష్ముడు మాట్లాడుతున్నాడు. శాంతుడు, సువ్రతశీలుడు, దాంతుడు, అధ్యాపకుండు, దయగలవాడు, అత్యంత ప్రబోధ సంపద్వంతుడు, పావనులు భువరా పంక్తులకున్. అటువంటి భోజనం చేయడానికి ఎవరు ఆహ్వానింపబడ్డారో, ఆ పితృదేవతా కార్యక్రమానికి ఎవరైతే పూజనీయమైన స్థానముల యందు కూర్చోవడానికి ఆహ్వానింపబడ్డారో వారందరూ కూడా మంచి గుణములను కలిగినటువంటి వారై ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. ఆ ఆరాధన చేసేటటువంటి వ్యక్తి ఎవరు కర్తో ఆ కర్త శ్రద్ధ తీసుకోవాలి అంటున్నాడు భీష్ముడు. శాంతుడైన వాణ్ణి అంటే సర్వసాధారణంగా అశాంతి ఎక్కువ ఉండేవాడు అంటే కామక్రోధముల చేత కొట్టబడుతూ ఉంటాడు అని గుర్తు. అట్లా కాకుండా కామక్రోధములను నియంత్రించుకునేటటువంటి ప్రయత్నాన్ని పూనికతో చేసినటువంటి కారణం చేత ఎక్కువ జీవిత భాగం శాంతితో గడపగలిగినటువంటి సమర్థుడైనవాడు, సువ్రతశీలుడు, మంచి వ్రతములను నిరంతరము పట్టి అనుష్ఠించేటటువంటి స్వభావం ఉన్నవాడు, దాంతుడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు, అధ్యాపకుండు, వేదపాఠం శిష్యులకి చెప్తుండేటటువంటి వాడు, దయగలవాడు, చాలా కరుణతో కూడినటువంటి హృదయం ఉన్నవాడు, అత్యంత ప్రబోధ సంపద్వంతుడు, ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయములను జ్ఞానబోధ ఇతరులకు చేసే లక్షణం ఉన్నవాడు, పావనులు భువరా పంక్తులకున్. అటువంటి వారు ఆ పితృకార్యాలకి ఆహ్వానింపబడితే ఆ కార్యక్రమములు పావనమవుతాయి. కాబట్టి అటువంటి వారిని భోక్తలుగా నిమంత్రణం చెయ్యాలి. మునుముట్టనిరిగి శ్రాద్ధంబునకున్ గైకొనుట మీలు, భూసురుణిం గైకొని అరసి కాడనిన ఆతని ఉమ్మలికంబు సెరుచు ధార్మికునైనన్. ముందు సరిగ్గా పరిశీలించకుండా ఎవరినో ఆహ్వానం చేసేసి, అయ్యా మీరొచ్చి మా ఇంట్లో జరిగే శ్రాద్ధ కార్యక్రమంలో మా చేత పూజ తీసుకోవాలి, తత్సంబంధమైనటువంటి భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి మనం ఆహ్వానించి తీరా ఆయన వచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కూడా ఆయనకి లేదు, అటువంటి వాడిని తెలియక మేము ఆహ్వానం చేసేసాం అని చెప్పి వచ్చిన తర్వాత అయ్యా ఏమనుకోకండి మీరొద్దు అని వేరొకరిని పిలిస్తే ఆ పిలవబడినటువంటి వ్యక్తి ముందు మనం ఎవరిని ఆహ్వానం చేశామో ఆయన మనసు ఖేదపడుతుంది. అట్లా ఎవరైతే పరివేదన చెంది వెళ్ళిపోతారో అటువంటి వారి యొక్క మనోవేదన చేసేటటువంటి కార్యక్రమాన్ని పాడు చేసేస్తుంది. యజమానికి దాని వలన ఏ విధమైనటువంటి అభ్యున్నతి కలగదు, అతని ధర్మాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పిలిచిన తరువాత ఇటువంటి గుణములు లేనివాడు అని తిరస్కరించడం కన్నా పిలవడానికి ముందే జాగ్రత్తగా పరిశీలించి శ్రాద్ధ కార్యక్రమానికి భోక్తగా పిలవడం మంచిది. పిండ సంబంధమున వాయు ప్రేతభావము అది సుగతినిచ్చు, గయపిండమట్లుగాన అరుగునో గయకొకడైన అని కదా అనేక పుత్రులు కోరుదురిద్ధ చరిత. గయ వెళ్ళి పిండ ప్రదానం చేస్తే ఆ జీవుడికి ప్రేతభావం పోతుంది, పోయి మంచి గతులను పొందుతాడు. అందుకే ఒకరికన్నా ఎక్కువ కొడుకులను కని ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే ఈ కొడుకుల్లో ఎవరైనా ఒక్కడైనా గయ వెళ్ళకపోతాడా, గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. అంటే గయాశ్రాద్ధం చేత ప్రేతభావం పోవడం, జీవుడు ఉత్తమ గతులు పొందడం జరుగుతాయి. కాబట్టి గయాశ్రాద్ధం ఒక్క కొడుకైనా పెట్టాలి అని చెప్పి శరీరత్యాగం చేసినటువంటి తల్లిదండ్రులు కోరుకుంటారయ్యా ధర్మరాజా. కాబట్టి గయాశ్రాద్ధం అంత గొప్పది సుమా.